In previous class we have completed the circle chapter. In this circle chapter we have discussed only one circle and their properties are discussed. Today we are going to the second chapter, system of circles. ఈ రోజు మనం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. అయితే ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఏంటో డెఫినేషన్ అంటే చూద్దాము. ది సెట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ ఆర్ సెడ్ టు బి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ if it contains at least two circles. The set of all circles means group of circles. Group of circles means two or more circles. టూ కానీ అంతకంటే ఎక్కువ సర్కిల్స్ మనం ఏమంటామంటే ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటాము. ఇఫ్ ఇట్ కంటైన్స్ అట్లీస్ట్ టూ సర్కిల్స్ అంటే కనీసం టూ సర్కిల్స్ అయినా ఉండాలి. అంటే టూ కానీ టూ కన్నా ఎక్కువైనా సర్కిల్స్ మనకు ఉండొచ్చు. అయితే కనుక మనకి ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ వచ్చేటప్పటికి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటే మనకి ఇక్కడ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య యాంగిల్ ఎలా డిఫైన్ చేయొచ్చో చూద్దాం. యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ది యాంగిల్ బిట్వీన్ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ సర్కిల్స్. ఇక్కడ T1P T2 ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ ఎట్ P. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక ద యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది యాంగిల్ బిట్వీన్ ది టూ టాంజెంట్స్ అన్నాం. ఫస్ట్ మనం టూ సర్కిల్స్ తీసుకుందాము. అదే కానీ మనకి ఫస్ట్ టూ సర్కిల్స్ తీసుకునే ముందు మనకి టూ లైన్స్ మధ్య మనకి యాంగిల్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇన్ జనరల్గా మనకి యాంగిల్ అంటే ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే టూ లైన్స్ మధ్య మనం డిఫైన్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ లైన్, దిస్ ఈజ్ సెకండ్ లైన్. This is first line, this is second line. Here theta is called the angle between the two lines. అంటే ఇక్కడ theta ని ఏమంటున్నామంటే ఇక్కడ angle between two lines. అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే యాంగిల్ బిట్వీన్ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య యాంగిల్ అడిగారు. దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ తీసుకుందాం. ఇక్కడ దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ S is equal to 0. This is second circle S dash equal to 0. ఇప్పుడు ఈ రెండు కూడా ఏమవుతాయంటే ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అవుతాయి. ఈ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ దీన్ని ఏ అనుకున్నాము లేదా P అని అనుకోవచ్చు. దీన్ని P అనుకుంటే ఇప్పుడు మనకి టూ సర్కిల్స్ అనేవి కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. అయితే మనం ఏమనుకున్నాం ఇక్కడ టూ లైన్స్ మధ్య తీయడానికి మనం ఏమంటున్నాం అంటే యాంగిల్ బిట్వీన్ ది టూ లైన్స్ అంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్కి మనకి లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఆ లైన్స్ ఏమవ్వాలంటే ఇక్కడ టాంజెంట్ లైన్స్ అయి ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ సర్కిల్ నుంచి ఒక టాంజెంట్ లైన్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. అలాగే సెకండ్ సర్కిల్ నుంచి దీన్ని టాంజెంట్ T1, అలాగే సెకండ్ సర్కిల్ నుంచి ఇంకొక టాంజెంట్ లైన్ డ్రా చేస్తున్నాను, దీన్ని T2. అయితే కనుక మనకి ఈ రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ ఎక్కడైనా అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య అయినాయి. కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నామంటే టూ టాంజెంట్స్ మధ్య మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది అన్నాం. కాబట్టి ఇక్కడ టూ లైన్స్ మధ్య మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ టీటా అనేది ఫామ్ అవుతుంది. ఆ టీటాని మనం ఏమంటున్నామంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటే టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య మనం యాంగిల్గా డిఫైన్ చేయొచ్చు. దిస్ ఈజ్ టీటా. ఇప్పుడు మన డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది యాంగిల్ బిట్వీన్ ది టూ టాంజెంట్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సర్కిల్స్. అంటే దిస్ ఈజ్ P. ఇది మనం ఇక్కడ ఏమంటున్నామంటే టూ టాంజెంట్స్. ఈ టూ టాంజెంట్స్ కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ టాంజెంట్స్ ఎట్ ది కాల్డ్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది దాన్ని మనం ఏమంటున్నామంటే యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటున్నాం. హియర్ థీటా ఈజ్ కాల్డ్ ది యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. The angle between the two tangents is nothing but the angle between the two intersecting circles. అయితే కనుక ఇక్కడ T1P T2 is the angle between the circles at P. అంటే at P దగ్గర మనం డేటా తీసుకున్నాం కాబట్టి T1P T2 అనేది ఏమవుతుందంటే యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ ఎట్ P. అంటే P దగ్గర మనకి టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అని ఆ పాయింట్ అనేది ఏమవుతుందంటే టూ సర్కిల్స్ మధ్య ఇంటర్సెక్టింగ్ పాయింట్. అక్కడ డేటాని ఏమంటున్నామంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటున్నాము. Next, if D is the distance between the centers of the two circles with radii r1, r2 and theta is the angle between the circles, అయితే then cos theta is equal to d square minus r1 square minus r2 square by 2 r1 r2. అయితే మనకి ఇక్కడ ఇందాక టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ తీసుకున్నాము. అయితే కనుక మనకి ఈ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య మనం యాంగిల్ని కనుక్కోవాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే ఇక్కడ cos theta is equal to d square minus r1 square minus r2 square by 2 r1 r2. ఇప్పుడు దిస్ ఈజ్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. దిస్ పాయింట్ P, దిస్ ఈజ్ టాంజెంట్ T1, దిస్ ఈజ్ టాంజెంట్ T2. అయితే ఇక్కడ ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1, అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2.
డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ ది టూ సర్కిల్. అయితే ఇక్కడ ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1 అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2 కాబట్టి ఈ రెండింటి డిస్టెన్స్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ డీగా తీసుకుంటున్నాం. అంటే డి అనేది ఏమవుతుందంటే ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ సెంటర్స్, అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1 అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2 కాబట్టి డి అనేది ఏమవుతుంది అంటే ఈ టూ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ డి అవుతుంది. అలాగే ఇక్కడ C1 అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1 దగ్గర నుంచి ఈ పాయింట్ పీకి ఉన్న డిస్టెన్స్ మనము రేడియస్ R1గా తీసుకుంటాము. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2, ఈ C2 దగ్గర నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మనము R2 అంటున్నాము. ఇప్పుడు మనకి హియర్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. అయితే కనుక మనకి ఫార్ములా ఏంటి ఇక్కడ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1 R2. అయితే ఇక్కడ మనకి డి వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. ఆ డి వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు C1 C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది టూ సెంటర్స్. మనకి ఇక్కడ ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటరు అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ మనం డిఫైన్ చేసినట్లయితే కనుక సర్కిల్ ఈక్వేషన్ నుంచి అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి సెంటర్గా అనుకుంటాము. అలాగే దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ కాబట్టి S ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్ S డాష్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ సర్కిల్ నుంచి సెంటర్గా అనుకుంటే C1 అవుతుంది, అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2 అవుతుంది. ఇప్పుడు ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేస్తే కనుక ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ డీకి ఈక్వల్ అవుతుంది. అంటే C1 C2 యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, ఫైండ్ చేస్తే ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ డీకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ డి వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి R1 అనేది ఎలా వస్తుందంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ తెలుసు కాబట్టి దాని నుంచి రేడియస్ ఫైండ్ చేస్తారు, అది R1 అవుతుంది. అలాగే ఇక్కడ R2 ఎలా వస్తుందంటే సెకండ్ సర్కిల్ నుంచి మనం సెంటర్గా అనుకుంటాము, అలాగే దాని నుంచి మనం రేడియస్ ఫైండ్ చేస్తాం కాబట్టి ఆ రేడియస్ని మనం R2గా తీసుకుంటాము. అలాగే 2R1 R2 అంటే మనం ఈ వాల్యూస్ నుంచి అంటే ఫస్ట్ సర్కిల్ నుంచి సెంటరు రేడియస్ కనుక్కుంటాం. అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ని C1గా తీసుకుంటాము, అలాగే రేడియస్ని R1గా తీసుకుంటాము. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ని C2గా తీసుకుంటాము, అలాగే రేడియస్ని మనం R2గా తీసుకుని ఆ వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ అంటే యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ అంటే టీటా కాబట్టి మనకి ఆ టీటా వాల్యూ అనేది వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇఫ్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g డాష్ x ప్లస్ 2f డాష్ y ప్లస్ c డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఈ రెండు కూడా ఏమవుతాయి అంటే సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్స్ అవుతాయి. ఫస్ట్ అనేది జనరల్ ఈక్వేషన్, అలాగే సెకండ్ కూడా ఏంటంటే సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ టూ జనరల్ ఈక్వేషన్స్ అంటే టూ సర్కిల్ జనరల్ ఈక్వేషన్స్ మధ్య మన యాంగిల్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇక్కడ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ మైనస్ 2g g డాష్ మైనస్ 2f f డాష్ బై 2 into square root of g square plus f square minus c into square root of g dash square plus f dash square minus c dash. అంటే మనకి ఇప్పుడు సమ్లో టూ యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ అంటే జనరల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ సర్కిల్ నుంచి మనం ఏం కనుక్కుంటామంటే GFC వాల్యూస్ కనుక్కుంటాం. అలాగే సెకండ్ సర్కిల్ నుంచి మనం ఇక్కడ G డాష్ ఎఫ్ డాష్ సి డాష్ వాల్యూస్ కనుక్కుంటాము. ఆ వచ్చిన వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి కనుక్కోమంది టీటా కాబట్టి ఇక్కడ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ మైనస్ 2g g డాష్ మైనస్ 2f డాష్ బై 2 into square root of g square plus f square minus c into square root of g dash square plus f dash square minus c dash. ఆ ఫార్ములాలో ఆ వాల్యూస్ని అప్లై చేస్తే కనుక మనకి యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటే టీటా వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లం చూసినట్లయితే కనుక ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 14y ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0, కామా సెకండ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఏం చేయాలంటే మనకి ఈ టూ సర్కిల్స్ మధ్య యాంగిల్ ఫైండ్ చేయమన్నారు. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్, దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. అంటే రెండు కూడా ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అవుతాయి. టూ సర్కిల్స్ మనకి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. దిస్ ఈజ్ యాంగిల్ టీటా. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ సర్కిల్ s డాష్ ఈక్వల్ టు 0. అయితే కానీ మనకి ఏం కనుక్కోమన్నారంటే టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య యాంగిల్ ఫైండ్ చేయమన్నారు. అయితే ఫస్ట్ ఇక్కడ మనకి గివెన్ సర్కిల్స్ ఏమి ఇచ్చారో చూద్దాము. సొల్యూషన్ గివెన్ సర్కిల్స్ ఆర్ ఫస్ట్ సర్కిల్ మనం ఇక్కడ s అనుకుంటున్నాము, అలాగే సెకండ్ సర్కిల్ మనం s డాష్గా తీసుకుంటున్నాము. అయితే s ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 14y ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. అంటే మనకి జనరల్ ఈక్వేషన్ అంటే ఏం చేస్తారంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0.
ఇప్పుడు మనం దీన్ని సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ 2z ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే వాల్యూ ఇక్కడ 4కి ఈక్వల్ అవుతుంది. అంటే 2z ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -14కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 2f ఈజ్ ఈక్వల్ టు -14. అలాగే c ఈజ్ ఈక్వల్ టు 28. ఇప్పుడు మనకు దీని నుంచి g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే వాల్యూ 4/2 అంటే 2 అవుతుంది. అలాగే f వాల్యూ ఇక్కడ f వాల్యూ వచ్చేసరికి -14 అంటే f వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ -14/2 అంటే -7 అవుతుంది. therefore here g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వాల్యూ 2 అవుతుంది. అలాగే f ఈజ్ ఈక్వల్ టు -7 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు 28 అవుతుంది. ఇదంతా ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ సర్కిల్ గురించి డిస్కస్ చేసాం ఇక్కడ. అదే కనుక నెక్స్ట్ సెకండ్ సర్కిల్, మన సెకండ్ సర్కిల్ని ఏమనుకున్నాం ఇక్కడ s డాష్ అనుకున్నాం. కాబట్టి s డాష్ ఈజ్ ఈక్వల్ టు x² + y² + 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ అలాగే దీన్ని మనం ఏం చేస్తామంటే సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఇక్కడ g డాష్ f డాష్ c డాష్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ దీన్ని 2g-x f డాష్ y c డాష్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి వాల్యూస్ని మళ్ళీ రాస్తాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ మనం x² + y² + 2g-x + 2f డాష్ y + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ 2g డాష్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ 4కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ 2g డాష్ ఈక్వల్ టు 4. అలా ఇక్కడ మనకి y అనేది ఇవ్వలేదు, y కోషంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ వాల్యూ అనేది అవుతుందంటే 0 అవుతుంది. అంటే 2f డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి y కోషంట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఆ వాల్యూ 0గా తీసుకుంటాము. అలాగే c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ అంటే c డాష్ ఈజ్ ఈక్వల్ టు -5. c డాష్ ఈజ్ ఈక్వల్ టు -5. అంటే ఇప్పుడు g డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అక్కడ వాల్యూ 4/2 అంటే 2 అవుతుంది. f డాష్ వాల్యూ 0/2 అంటే 0 అవుతుంది. c డాష్ ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ g డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. f డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. c డాష్ ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. అయితే మనకి అనుకోవాల్సింది ఏంటి అక్కడ యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ కాబట్టి లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయితే కనుక మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ cos theta is equal to c plus c dash minus 2g g dash minus 2f f dash by 2 into square root of g square plus f square minus c into square root of g dash square plus f dash square minus c dash. ఇప్పుడు మనకు ఆల్రెడీ పైన gfc వాల్యూస్ వచ్చినాయి, అలాగే g dash f dash c dash వాల్యూస్ వచ్చినాయి. ఆ వాల్యూస్ మనం ఏం చేస్తామంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ మనకి c plus c dash కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ ఏమొచ్చిందంటే ఇక్కడ c వాల్యూ 28, అలాగే c డాష్ వాల్యూ ఇక్కడ -5 వచ్చింది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే 2g ఇంటూ g డాష్ అంటే 2 ఇంటూ g వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 2 అవుతుంది. g డాష్ వాల్యూ ఇక్కడ 2 అవుతుంది. అంటే 2 ఇంటూ 2. అలాగే f డాష్ వాల్యూ 2f f డాష్ ఇక్కడ -2f f డాష్ 2f f డాష్ అంటే ఇక్కడ f వాల్యూ వచ్చేటప్పటికి మనకి -7 వస్తుంది. అలాగే f డాష్ వాల్యూ ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g² + f² - c అన్నాం. ఇక్కడ మనకి g వాల్యూ వచ్చేటప్పటికల్లా 2 అవుతుంది. 2² అంటే 4 అవుతుంది. అలాగే f² అంటే ఇక్కడ -7 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందంటే 49 అవుతుంది. అలాగే c వాల్యూ ఇక్కడ 28 అంటే ఇక్కడ -28 అవుతుంది. అంటే ఇక్కడ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 49 - 28 ఇంటూ g డాష్ స్క్వేర్ + f డాష్ స్క్వేర్ - c డాష్. మనకు ఆల్రెడీ ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి g డాష్ f డాష్ c డాష్. అంటే g డాష్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ -2 హోల్ స్క్వేర్ కాబట్టి 4 అవుతుంది. అలాగే f డాష్ వాల్యూ మనకి ఇక్కడ 0 కాబట్టి 0² అంటే 0 అవుతుంది. అలా ఇక్కడ మనకి c డాష్ వాల్యూ ఇక్కడ -5 కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఫార్ములాలో మైనస్ కాబట్టి -+5 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 28 - 5 అంటే ఎంత వస్తుంది అంటే వాల్యూ ఇక్కడ 23 అవుతుంది. అలాగే ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసినట్లయితే కనుక ఈ వాల్యూ 8 అవుతుంది. అంటే 23 - 8 అవుతుంది. ఈ వాల్యూ ఇక్కడ -14 ఇంటూ అంటే ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 14 ఇంటూ 0 కాబట్టి వాల్యూ మొత్తం 0 అవుతుంది. బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 4 + 49 4 + 49 అంటే ఇక్కడ మనకి వాల్యూ వచ్చేటప్పటికల్లా ఎంత వస్తుందంటే ఇక్కడ 53 అవుతుంది. 53 - 28 అంటే 53లో నుంచి మనం 28 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఇక్కడ మనకి 25 వస్తుంది. అంటే √25 ఇంటూ ఇక్కడ 4 + 5 అంటే 9 అవుతుంది. √9 అవుతుంది. అంటే 23 - 8 అంటే వాల్యూ 15 అవుతుంది. అలాగే 2 ఇంటూ √25 అంటే 5 ఇంటూ ఇక్కడ √9 అంటే 3 అవుతుంది. అంటే టోటల్గా ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 5 ఇంటూ 3 15 15 ఇంటూ 2 30 అంటే 15/30 అవుతుంది.
15/30 అంటే ఇక్కడ 15 30లో 2 టైమ్స్ కాబట్టి ఇక్కడ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 1/2 అవుతుంది. అయితే మనకు అడిగింది అంటే ఇక్కడ టీటా కాబట్టి దీన్ని 1/2ని కాస్లో చేంజ్ చేసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ 60 వాల్యూ వచ్చేటప్పటికల్లా ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఇయర్ ట్రిగ్నోమెట్రీలో వస్తాయి వాల్యూస్ అన్ని. కాస్ 60 వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ 1/2 అవుతుంది. అప్పుడు 1/2 అంటే ఏం రాసుకుంటామంటే ఇక్కడ కాస్ 60గా రాసుకుంటాం. అయితే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. అంటే మనకి యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్, if the angle between the circles x square plus y square minus 12x minus 6y plus 41 is equal to 0 and x square plus y square plus kx plus 6y minus 59 is equal to 0 is 45 degrees, find k. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వాల్యూ ఇక్కడ 45 డిగ్రీస్ అంటే యాంగిల్ టీటా అనేది ఇచ్చేసారు. ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్, దిస్ ఇస్ యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్, దిస్ ఈజ్ ఏ యాంగిల్ టీటా. మనకి ఇక్కడ టీటా వాల్యూ ఇచ్చేసారు. అంతంటే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అని ఇచ్చేసారు ఇక్కడ వాల్యూ. అయితే కనుక మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ కే వాల్యూ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన దానిలో ఈ సర్కిల్ ఈక్వేషన్ ఉన్న కే వాల్యూని కనుక్కోవాలి ఇక్కడ. అయితే మనకి ఇక్కడ టీటా అనేది 45 డిగ్రీస్ ఇచ్చేసారు కాబట్టి మనం కాస్ టీటా అన్నప్పుడు టీటా ప్లేస్లో మనం 45 డిగ్రీస్ పెట్టి ఆ వాల్యూని సాల్వ్ చేస్తే కనుక మనకి కే వాల్యూ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్లో గివెన్ సర్కిల్స్ ఆర్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ సర్కిల్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x మైనస్ 6y ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ మనకి 2g అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ -12కి ఈక్వల్ అవుతుంది. అలాగే g ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ -12/2 కాబట్టి -6 అవుతుంది. అలాగే ఇక్కడ 2f ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ -6కి ఈక్వల్ అవుతుంది. అండ్ f ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ -3 అవుతుంది. అలాగే c ఈక్వల్ టు 41 అవుతుంది. దేర్ఫోర్ g ఈక్వల్ టు -6, f ఈజ్ ఈక్వల్ టు -3, c ఈజ్ ఈక్వల్ టు 41 అవుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ సర్కిల్ యొక్క g, f, c వాల్యూస్. అలాగే ఇంకొక సర్కిల్ మనం ఏమనుకుంటున్నామంటే సెకండ్ సర్కిల్ని ఇక్కడ ఎస్ డాష్ అనుకుంటాం. అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ 6y మైనస్ 59 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ మనం దీని ఏం చేస్తామంటే మళ్ళీ సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే కనుక అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g-x ప్లస్ 2f-y ప్లస్ c డాష్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఈక్వేషన్ని ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2g ఇజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ k అంటే g డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ k/2 అవుతుంది. అలాగే 2f- అంటే y కోఎఫిషియంట్ అక్కడ 2f- జనరల్ ఈక్వేషన్లో ఇక్కడ y కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఎంత 6 కాబట్టి ఇక్కడ 2f- ఇజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే f' ఇజ్ ఈక్వల్ టు 6/2 అంటే 3 వస్తుంది. అలాగే ఇక్కడ c డాష్ వాల్యూ ఇక్కడ -59 అవుతుంది. కాబట్టి g డాష్ ఇజ్ ఈక్వల్ టు k/2, f' ఇజ్ ఈక్వల్ టు 3, c డాష్ ఇజ్ ఈక్వల్ టు -59. అయితే మనకి ఇక్కడ సర్కిల్ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ ఈజ్ 45 డిగ్రీస్ అని ఇచ్చేసారు కాబట్టి అక్కడే మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఇచ్చేసారు. అంతా టీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అనేది ఇచ్చారు. కాబట్టి మనకి యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్కి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ if theta is the angle between the two circles అయితే కనుక then cos theta is equal to ఫార్ములా ఏంటంటే ఇక్కడ c ప్లస్ c డాష్ మైనస్ 2g డాష్ మైనస్ 2f బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్. ఇప్పుడు మనకి టీటా అనేది వాల్యూ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ cos 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ అన్నాం. అంటే c వాల్యూ మనకి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి c g ఎఫ్లు తీసుకుంటాము. c డాష్ అంటే ఇక్కడ 41, c అంటే 41, c ప్లస్ c డాష్ అంటున్నాం కాబట్టి ఇక్కడ 41 మైనస్ 59 తీసుకుంటాము. ఆ ఫార్ములాలు అప్లై చేస్తాం ఇక్కడ 49 మైనస్ 59. అలాగే 2 ఇంటూ g డాష్ అన్నాము. g వాల్యూ ఇక్కడ వచ్చేటప్పటికల్లా -6, g డాష్ అంటే k/2 అవుతుంది. అలాగే -2f అంటే కనుక 2 ఇంటూ f వాల్యూ ఇక్కడ -3 అవుతుంది. అలాగే f వాల్యూ 3 అవుతుంది. వాల్యూస్ అప్లై చేసాము. బై 2 ఇంటూ g స్క్వేర్ అన్నాం. అంటే g వాల్యూ f వాల్యూ ఆల్రెడీ మనకి ఫస్ట్ సర్కిల్ నుంచి తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ని పెట్టినైతే కనుక ఇక్కడ ఫస్ట్ g వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే -6 హోల్ స్క్వేర్ అంటే 36 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి f స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ కాబట్టి 9 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి c వాల్యూ ఇక్కడ 41 కాబట్టి ఫార్ములా రాస్తే -41 అవుతుంది. అలాగే సెకండ్ దానికి
2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 9 మైనస్ 41. అలాగే సెకండ్ సర్కిల్లో జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్ అంటున్నాం. జీ డాష్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి k/2 కాబట్టి k/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఎఫ్ డాష్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. అలాగే ఇక్కడ సి డాష్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఫార్ములాలో మైనస్ సి డాష్ కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 59 అవుతుంది. సింప్లెస్ స్క్వేర్ రూట్ ఆఫ్ k²/4 ప్లస్ 9 ప్లస్ 59. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి cos 45 వాల్యూ 1/√2. ఇది కూడా ట్రిగ్నోమెట్రీ వాల్యూ. cos 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ వాల్యూ 1/√2కి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ 41 మైనస్ 59 అంటే ఈ రెండింటి -59 నుంచి ప్లస్ 41 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి -18 అవుతుంది. అలా ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 2 అనేది దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3 2s are 6k అవుతుంది. అలా ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 3 2s are 6, 6 3s are 18 అవుతుంది. అలాగే డినామినేటర్ వాల్యూ వచ్చేటప్పటికల్లా 2 ఇంటూ ఇక్కడ 36 ప్లస్ 9, 36 ప్లస్ 9 అంటే 45 అవుతుంది. 45 మైనస్ 41 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 4 అవుతుంది కాబట్టి ఇది √4 అవుతుంది. ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ k²/4 ప్లస్ 59 ప్లస్ 9 అంటే ప్లస్ 68 అవుతుంది. ఇక్కడ 1/√2 ఈక్వల్ టు ఇక్కడ -18 ప్లస్ 18 అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ రెండు క్యాన్సిల్ అయితే కనుక మీకు ఏం మిగులుతుందంటే ఇక్కడ ప్లస్ 6k మిగులుతుంది బై ఇక్కడ √4 అంటే వాల్యూ ఎంత వస్తుందంటే 2 కాబట్టి 2 2s are 4 అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ k²/4 ప్లస్ 68 అంటే ఇక్కడ 4 ఎల్సిఎం రాసినట్లయితే కనుక మనకి ఇక్కడ k²/4 ప్లస్ 68 మనకి ఇక్కడ 4 ఎల్సిఎం రాసినట్లయితే కనుక k² ప్లస్ 68 ఇంటూ 4 272 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ k² ప్లస్ 272/4 అవుతుంది వాల్యూ. ఇప్పుడు దీనికి సింప్లిఫై చేసినట్లయితే కనుక 1/√2 ఈజ్ ఈక్వల్ టు 3k వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే దీనిలో 2 టేబుల్ అనేది దీనిలో 2 టైమ్స్ అలాగే దీనిలో 3 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ 3k అవుతుంది. కింద డినామినేటర్లో ఇక్కడ √4 అన్నాం కాబట్టి కింద డినామినేటర్లో √4 అంటే 2 అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 1/2 అనేది వస్తుంది. ఇక్కడ 6k/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ k² ప్లస్ 272 బై ఇక్కడ √4 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. ఈ 2 దీనిలో 2 టైమ్స్ అలాగే ఈ 2 దీనిలో 3 టైమ్స్ అంటే ఎంత వస్తుందంటే టోటల్గా వాల్యూ 3k బై స్క్వేర్ రూట్ ఆఫ్ k² ప్లస్ 272 ఈజ్ ఈక్వల్ టు 1/√2 అవుతుంది. అంటే 1/√2 ఈజ్ ఈక్వల్ టు 3k బై స్క్వేర్ రూట్ ఆఫ్ k² ప్లస్ 272 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇక్కడ చేస్తే కనుక ఇక్కడ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ 3k హోల్ స్క్వేర్ అంటే 9k² అవుతుంది బై ఇక్కడ రూట్ ఆఫ్ k² ప్లస్ 272 హోల్ స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కనుక ఇక్కడ k² ప్లస్ 272 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక ఇప్పుడు ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 1 ఇంటూ k² ప్లస్ 272 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 2 18k² అవుతుంది. ఇప్పుడు ఇక్కడ k² రైట్ సైడ్ తీసుకొస్తే కనుక k² ప్లస్ 272 ఈజ్ ఈక్వల్ టు 18k². 272 ఈజ్ ఈక్వల్ టు 18k². ఇక్కడ ప్లస్ k² కాబట్టి ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే ఆ వాల్యూ -k² అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 17k² అవుతుంది. అంటే 17k² ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ 272కి ఈక్వల్ అవుతుంది. అంటే k² ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ 272/17 అవుతుంది. ఇక్కడ 17 అనేది 272లో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ k² ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 16 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ √16 కాబట్టి √16 అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 4 కాబట్టి k ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. దిస్ ఇస్ సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ షో దట్ ది యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a². అలాగే సెకండ్ సర్కిల్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ ay ఈజ్ 3/4. ఈ సమ్లో ఏమంటున్నారంటే ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ ది 2 సర్కిల్స్ అనేది 3/4కి అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ షో దట్ ది యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ ఈజ్ అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు మనం 3π/4 అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ.
కాబట్టి ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ సర్కిల్స్ ఏంటంటే గివెన్ సర్కిల్స్ ఆర్ ఫస్ట్ సర్కిల్ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే మనకి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ జిఎఫ్లు అనేవి ఏమవుతాయంటే సెంటర్ యొక్క సెంటర్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ వై కోఎఫిషియెంట్స్ లేవు కాబట్టి ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి జీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, అలాగే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనకి మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే సెకండ్ సర్కిల్ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ 2 టర్మ్స్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చినట్లయితే కనుక అక్కడ మైనస్ ఏఎక్స్ మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్ ఎక్స్ ప్లస్ 2f డాష్ వై ప్లస్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంతో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2g డాష్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ మైనస్ ఏకి ఈక్వల్ అవుతుంది, అంటే g డాష్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ a/2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 2f డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏకి ఈక్వల్ చేస్తే కనుక ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a/2 అవుతుంది. ఇక్కడ మనకి సి డాష్ వాల్యూ లేదు కాబట్టి సి డాష్ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి సి డాష్ వాల్యూ అనేది మనకి 0కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది 2 సర్కిల్స్ అయితే కనుక మనకి ఫార్ములా ఏం చేస్తే అంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2g g డాష్ మైనస్ 2f f డాష్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ వాల్యూస్ ఏం చేస్తే సి ప్లస్ సి డాష్ కాబట్టి సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, అలాగే సి డాష్లో సి డాష్ వాల్యూ ఇక్కడ మనకి 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, అలాగే మైనస్ 2 ఇంటూ జీ వాల్యూ ఇక్కడ 0, అలాగే జీ డాష్ వాల్యూ వచ్చేటప్పుడు మైనస్ a/2, అలాగే 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ వచ్చేటప్పుడు 0 అవుతుంది, ఎఫ్ డాష్ వాల్యూ మైనస్ a/2 అవుతుంది, అలాగే 2 ఇంటూ జీ స్క్వేర్ అంటే జీ వాల్యూ 0 కాబట్టి 0 స్క్వేర్ అంటే 0 అవుతుంది, అలాగే ఎఫ్ స్క్వేర్ అంటే ఎఫ్ వాల్యూ 0 కాబట్టి 0 స్క్వేర్ అంటే 0 అవుతుంది, మైనస్ సి అంటే ఇక్కడ ఆల్రెడీ సి ఈజ్ కూడా ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ కాబట్టి అక్కడ మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది, అలాగే ఇక్కడ జీ డాష్ స్క్వేర్ అంటే మైనస్ a/2 కాబట్టి మైనస్ a/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందంటే ఏ స్క్వేర్ బై 4 అవుతుంది, అలాగే ఎఫ్ డాష్ స్క్వేర్ అంటే మైనస్ a/2 కాబట్టి మైనస్ a/2 అంటే ఏ స్క్వేర్ బై 4 అవుతుంది, అలాగే సి డాష్ వాల్యూ ఇక్కడ 0 కాబట్టి వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్. ఆ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 0 ఇంటూ మైనస్ a/2 మైనస్ 2 ఇంటూ 0 ఇంటూ మైనస్ a/2 బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ 0 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై 4 ప్లస్ ఏ స్క్వేర్ బై 4 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది, అలాగే 2 ఇంటూ 0 ఇంటూ మైనస్ a/2 వాల్యూ మొత్తం 0 అవుతుంది, అంటే మనకి న్యూమరేటర్లో మిగిలే వాల్యూ ఏంటంటే ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్, అలాగే డినామినేటర్లో ఇక్కడ మనకి 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మిగులుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏ మిగులుతుంది అంటే ఇక్కడ 2a వస్తుంది, అలాగే ఇక్కడ మనకి ఈ వాల్యూని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై 4 ప్లస్ ఏ స్క్వేర్ బై 4. ఇప్పుడు మనకి లోపల ఎల్సిఎం 4 తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది, అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్ బై 4 అవుతుంది. ఈ 2 టేబుల్ దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఎంత వస్తున్నాడు ఇక్కడ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై 2 అవుతుంది. ఇప్పుడు మనకి రూట్ న్యూమినేటర్కి డినామినేటర్కి సపరేట్ చేసినట్లయితే కనుక ఇక్కడ న్యూమినేటర్లో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ మనకి ఏ మిగులుతుంది, అలాగే కింద డినామినేటర్లో రూట్ 2 మిగులుతుంది, అంటే మొత్తం వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఏ బై రూట్ 2 అవుతుంది. అయితే కనుక మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ ఏ ఇంటూ ఏ అవుతుందంటే ఇక్కడ ఏ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇక్కడ రూట్ 2 అనేది ఈ 2లో రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ బై రూట్ 2, ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇక్కడ రూట్ 2 అనేది ఈ 2లో రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ మైనస్ 1 బై రూట్ 2 అనేది వస్తుంది, ఇక్కడ వాల్యూ మైనస్ 1 బై రూట్ 2. అయితే కనుక ఇక్కడ మనకి మైనస్ 1 బై రూట్ 2 అంటే మనకి ఇక్కడ దీన్ని యాంగిల్ని కాస్ థీటాలోకి మార్చాలి కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే మనకి 1 బై రూట్ 2 అనగానే మనకి వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 45 డిగ్రీస్ దగ్గర, అంటే కాస్ 45 వాల్యూ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1 బై రూట్ 2 అవుతుంది. ఇక్కడ మనకి కాస్ 45 వాల్యూ 1 బై రూట్ 2 కాబట్టి
దిస్ ఇస్ ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్. అంటే ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ ఉంది, అంటే కాస్ అనేది మనకి నెగిటివ్ ఏ కోఆర్డినేట్లో అవుతుందంటే సెకండ్ కోఆర్డినేట్లో అవుతుంది. మనకి సెకండ్ కోఆర్డినేట్ అంటే 180 మైనస్ టీటా, అంటే కాస్ టీటా అనేది ఇక్కడ మనకి సెకండ్ కోఆర్డినేట్లో ఉంది. కాబట్టి ఇక్కడ కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా అంటున్నాం. అంటే ఇక్కడ టీటా అంటే వాల్యూ అంతే ఇక్కడ 1/√2. 1/√2 అంటే వాల్యూ దేనికంటే కాస్ 45. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా కింద తీసుకున్నాం. అంటే ఇప్పుడు కాస్ అనేది ఏ కోఆర్డినేట్లో ఉంది అంటే ఇక్కడ మనకి సెకండ్ కోఆర్డినేట్లో ఉంది. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా అంటే మనకి ఇక్కడ మైనస్ కాస్ టీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మైనస్ 1/√2 అలా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ కాస్ ఆఫ్ 180 మైనస్ 45 కింద రాసుకున్నాం ఈ వాల్యూని. ఇప్పుడు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ 45 అంటే 135 డిగ్రీస్ అవుతుంది. అంటే టీటా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి 135 డిగ్రీస్ అవుతుంది. మనం 135 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే దాన్ని 3π/4 కింద రాసుకోవచ్చు. 3π/4 అంటే 3π/4, 3π అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటే 180 డిగ్రీస్ బై 4. అంటే దీనిలో 4 టైమ్స్, దీనిలో 5 టైమ్స్, అంటే 45 × 3 ఎంత అవుతుంది అంటే ఇక్కడ 135 అవుతుంది. అంటే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 135 డిగ్రీస్ని 3π/4 కింద రాసుకోవచ్చు. అంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 3π/4, టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3π/4. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు 3π/4 అనేది ప్రూవ్ చేయాలి. Next note, two intersecting circles are said to be orthogonally if the angle between them is right angle. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుందంటే టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య యాంగిల్ టీటా గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఏంటంటే అంటే ఇక్కడ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగనల్ అంటున్నాం. ఎప్పుడంటే ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఎంత ఉండాలంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉండాలి. ఇప్పుడు దీస్ ఆర్ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, S is equal to 0, సెకండ్ సర్కిల్ S dash is equal to 0, intersecting at a point P, టూ టాంజెంట్స్. ఇప్పుడు మనకి రెండు కూడా ఆర్థోగనల్ సర్కిల్స్ అన్నాం. ఎప్పుడు అవ్వాలంటే ఆర్థోగనల్ సర్కిల్స్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్, అంటే టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ మధ్య యాంగిల్ అనేది మనకి 90 డిగ్రీస్ అయితే కనుక, అంటే టీటా అనేది ఇక్కడ 90 డిగ్రీస్ అయితే కనుక, టీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అయితే కనుక ఆ టూ సర్కిల్స్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఇంటర్సెక్టింగ్, అంటే టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్థోగనల్లీ అంటున్నాం. టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఆర్ సెడ్ టు బి ఆర్థోగనల్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 90 డిగ్రీస్ అయితే కనుక. ఇప్పుడు 90 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఆ టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్ అయితే కనుక దెన్ ద కండిషన్స్, అంటే ఆర్థోగనల్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఫస్ట్ d² ఈజ్ ఈక్వల్ టు r1² ప్లస్ r2². అయితే మనకి ఇక్కడ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయితే కనుక, ఇఫ్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయితే కనుక మనకి ఫార్ములా ఏం చేస్తారంటే ఇక్కడ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ r1² మైనస్ r2² బై 2r1 r2. ఇఫ్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయితే కనుక ఇది ఫార్ములా. అయితే కనుక మనకి ఇది ఆర్థోగనల్ కండిషన్ కావాలంటే కనుక ఇక్కడ యాంగిల్ టీటా అనేది మనం ఏం తీసుకోవాలంటే 90 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ కాస్ 90 టీటా ప్లేస్లో 90 పెడితే కనుక ఇక్కడ d² మైనస్ r1² మైనస్ r2² బై 2r1 r2. ఇప్పుడు కాస్ 90 వాల్యూ మనకి ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ r1² మైనస్ r2² బై 2r1 r2. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక వాల్యూ అనేది ఏమవుతుందంటే 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ఏమొస్తుందంటే d² మైనస్ r1² మైనస్ r2² ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక d² ఈజ్ ఈక్వల్ టు r1² ప్లస్ r2² అవుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్, ఆర్థోగనాలిటీ కండిషన్, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఇక్కడ c ప్లస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 2g డాష్ ప్లస్ 2f డాష్. ఇఫ్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, అంటే జనరల్ ఈక్వేషన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలంటే కనుక మనకి ఫార్ములా ఏం చేస్తుంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ మైనస్ 2g డాష్ మైనస్ 2f డాష్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f² మైనస్ c డాష్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్థోగనాలిటీ కండిషన్ కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ తీసుకోవాలి. అప్పుడు కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ మైనస్
2g g dash minus 2f f dash by 2 into square root of g square plus f square minus c into square root of g dash square plus f dash square మైనస్ సి డాష్. ఇప్పుడు కాస్ 90 వాల్యూ మనకి ఇక్కడ 0 అవుతుంది. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు మొత్తం దిస్ వాల్యూ అవుతుంది. అంటే సి ప్లస్ సి డాష్ మైనస్ 2g g డాష్ మైనస్ 2f f డాష్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్. ఈ వాల్యూకి ఈక్వల్ అయితే కనుక ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే డినామినేటర్ వాల్యూ ఏం మిగులుతుందంటే ఇక్కడ మనకి సి ప్లస్ సి డాష్ మైనస్ 2g g డాష్ మైనస్ 2f f డాష్ అవుతుంది. ఇప్పుడు మనం దీని నుంచి ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఈ సి ప్లస్ సిడి అంటే 2g g డాష్ మైనస్ 2f f డాష్ని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే కనుక ఇక్కడ సి ప్లస్ సి డాష్ ఈక్వల్ టు 2g g డాష్ ప్లస్ 2f f dash. This is second condition. These two are the orthogonality conditions. First one is d square is equal to r1 square plus r2 square. అలాగే సెకండ్ కండిషన్ వచ్చి c plus c dash is equal to 2g g dash plus 2f f dash. Next, show that the circle equations are intersect orthogonal x square plus y square minus 2x minus 2y minus 7 is equal to 0 and 3x square plus 3y square minus 8x plus 29 is equal to 0. ఇక్కడ ఏమంటున్నారంటే షో దట్ ది సర్కిల్ ఈక్వేషన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్లీ. అంటే టూ సర్కిల్స్ మనకి ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే కండిషన్ మనకి టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్లీ అయితే కనుక మనకి కండిషన్ ఏంటంటే ఇక్కడ సి ప్లస్ సి డాష్ this is angle 90 degrees. C plus C dash is equal to 2g g dash plus 2f f dash. ఇప్పుడు మనకి టూ సర్కిల్స్ ఆర్థోగనల్లీగా ఇంటర్సెక్ట్ అయితే కనుక కండిషన్ ఏంటంటే ఇక్కడ సి ప్లస్ సి డాష్ ఇజ్ ఈక్వల్ టు 2g g డాష్ ప్లస్ 2f f డాష్. కాబట్టి మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్ సి ప్లస్ సి డాష్ ఫైండ్ చేస్తాం. అలాగే ఆర్హెచ్ఎస్ 2g g డాష్ ప్లస్ 2f f డాష్ ఫైండ్ చేస్తాం. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే కనుక మనం ఏమంటున్నామంటే ఆ టూ సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్లీ అని చెప్తాం అనమాట. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ సర్కిల్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మైనస్ 2 అవుతుంది. అలాగే g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ 1 అవుతుంది. అలాగే 2fy అన్నప్పుడు 2f ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ మైనస్ 2కి ఈక్వల్ అవుతుంది. అంటే f ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ 2/2 అవుతుంది. అంటే 2 క్యాన్సిల్ అయితే కనుక మైనస్ 1 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ 7 అవుతుంది. అలాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ మనం ఇక్కడ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 29y ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కనుక మనకి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇది సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఫామ్లో లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 3 కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది మొత్తాన్ని 3తో డివైడ్ చేస్తాం. ఇక్కడ 3తో డివైడ్ చేసినట్లయితే కానీ ఇక్కడ మనకి ఏ ఈక్వేషన్ వస్తుందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29/3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్ ఎక్స్ ప్లస్ 2f డాష్ వై ప్లస్ c డాష్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2g డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 8/3 అవుతుంది. g డాష్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి మైనస్ 8/6 అవుతుంది. 2 టేబుల్ దీనిలో 4 టైమ్స్ దీనిలో 3 టైమ్స్ అంటే g డాష్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అక్కడ మైనస్ 4/3 అవుతుంది. అలాగే ఇక్కడ 2f డాష్ ఇజ్ ఈక్వల్ టు 29/3 అవుతుంది. అంటే f డాష్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 29/6 అవుతుంది. అంటే f డాష్ ఇజ్ ఈక్వల్ 29/6. c డాష్ అనేది మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ c డాష్ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి వాల్యూ 0 అవుతుంది. అయితే కనుక ద కండిషన్ ఫర్ ఆర్థోగనాలిటీ ఆఫ్ టూ సర్కిల్స్ ఈజ్ మనకి ఏం చేస్తుంటే కండిషన్ ఇక్కడ 2g g డాష్ ప్లస్ 2f f డాష్ ఇజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. కాబట్టి ఇక్కడ మనకి 2 ఇంటూ g వాల్యూ మనకి మైనస్ 1. అలాగే g డాష్ వాల్యూ వచ్చేటప్పుడు మనకి మైనస్ 4/3. అలాగే ఇక్కడ 2 ఇంటూ f వాల్యూ వచ్చే మైనస్ 1. అలాగే f డాష్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 29/6. f డాష్ వాల్యూ 29/6 ఈక్వల్ టు c వాల్యూ ఇక్కడ మైనస్ 7. c డాష్ వాల్యూ మనకి 0 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ ఇది వస్తుంది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ
దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మైనస్ మైనస్ ఎంత అవుతుందంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ 4 2s are 8/3 ఇక్కడ మైనస్ ఇక్కడ 2 టేబుల్ అనేది 6లో 3 టైమ్స్ కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ 29/3 అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ -7. ఇక్కడ మనకి 3 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక 8 - 29 ఈక్వల్ టు -7. ఈ వాల్యూ వచ్చేప్పటికల్లా 8 - 29 అంటే -21 వస్తుంది. -21/3 ఈజ్ ఈక్వల్ టు -7. ఈ 3 టేబుల్ దీనిలో 7 టైమ్స్ కాబట్టి ఇక్కడ -7 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -7 అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ అంటే ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కాబట్టి దేర్ ఫోర్ ది గివెన్ 2 సర్కిల్స్ ఆర్ ఏమవుతాయి అంటే ఆర్థోగోనల్లీ అవుతాయి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది హారిజన్ అండ్ ఇంటర్సెక్ట్ ది సర్కిల్ ఆర్థోగోనల్లీ. సర్కిల్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² - 4x - 6y -3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x² + y² - 8y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఏమన్నారు ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే మన సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ సర్కిల్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ పాసెస్ త్రూ హారిజన్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి అంటున్నారు. అండ్ ఇంటర్సెక్ట్ ది సర్కిల్ ఆ సర్కిల్స్ రెండు కూడా ఎలా ఉండాలంటే ఇంటర్సెక్ట్ అంటే ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అయి ఉండాలి. ఆ సర్కిల్స్ ఫస్ట్ సర్కిల్ ఇది, సెకండ్ సర్కిల్ ఇది. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్ S' ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి కనుక్కోవాల్సిన సర్కిల్ అనేది 2 సర్కిల్స్ని మనం ఎలా ఇంటర్సెక్ట్ చేయాలంటే అక్కడ ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేయాలి అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ సర్కిల్ ఈక్వేషన్ మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే కనుక ఈ సర్కిల్ ఈక్వేషన్ అది 2 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ సర్కిల్ ఈక్వేషన్ అన్న మరి దేని గుండా పాస్ అవ్వాలంటున్నారు ఇక్కడ పాసెస్ త్రూ హారిజన్ గుండా పాస్ అవ్వాలి. కాబట్టి పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ 0, అంటే మనకు కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి ఇక్కడ. అయితే కనుక మనకి సమ్లో సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ గివెన్ సర్కిల్స్ అంటే ఫస్ట్ సర్కిల్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 4x - 6y - 3 అంటే దిస్ ఇస్ ఫస్ట్ సర్కిల్ యొక్క ఈక్వేషను ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఏం చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి 2g' అంటే జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి x² + y² + 2g' x + 2f' y + c' ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఇక్కడ 2g' ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -4, g' ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ -4/2 అంటే -2 అవుతుంది. అలాగే 2f' ఈజ్ ఈక్వల్ టు -6 అయితే కనుక f' ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది -6/2 అంటే -3 అవుతుంది. అలాగే c' ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -3 అవుతుంది. ఇదంతా ఏంటంటే ఫస్ట్ సర్కిల్ నుంచి మనం g', f', c' వాల్యూస్ తీసుకున్నాము. అలాగే సెకండ్ సర్కిల్ అంటే సెకండ్ సర్కిల్ వచ్చేటప్పటికి S' ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ సర్కిల్ నుంచి మనం ఏం ఫైండ్ చేస్తామంటే ఇక్కడ g', f', c' వాల్యూ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ జనరల్ ఈక్వేషన్ అంటే x² + y² + 2g' x + 2f' y + c' ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసినట్లయితే కానీ ఇక్కడ 2g' ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి ఇక్కడ x వాల్యూ అనేది ఇవ్వలేదు కాబట్టి ఆ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 0 అవుతుంది. అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి అక్కడ g' వాల్యూ అనేది అవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ 2f' అంటే 2f' ఈజ్ ఈక్వల్ టు -8కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ f' ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. c' ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సర్కిల్ దగ్గర నుంచి g', f', c' వాల్యూ ఫైండ్ చేసాము. అలాగే సెకండ్ సర్కిల్ S' నుంచి g', f', c' వాల్యూ ఫైండ్ చేసాం. అయితే మనకి ఇక్కడ లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ అంటే మనకు అనుకోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ మనం ఏమనుకుంటున్నామంటే x² + y² + 2gx + 2f' y + 2f y + c ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇది x² + y² + 2gx + 2f y + c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకు అనుకోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఇది. ఏ ఈక్వేషన్ అంటే x² + y² + 2gx + 2f y + c ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని ఏమనుకుంటున్నామంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాము. అయితే కనుక ఈ ఈక్వేషన్ కన్నా మనకు పాస్ అయ్యే పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి 0, కాబట్టి మనం ఇక్కడ x, y ప్లేస్లో ఏం పెడతామంటే ఇక్కడ 0, సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ x వాల్యూ 0 అవుతుంది, y వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ x వాల్యూ 0 అయితే మొత్తం వాల్యూ 0 అవుతుంది. అలాగే ఇక్కడ y వాల్యూ 0 అయితే కనుక మొత్తం వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ c ఈజ్ ఈక్వల్ ఏం మిగులుతుందంటే 0 అవుతుంది. అంటే ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ పాయింట్ కన్నా పాస్ అవుతుందంటే ఇక్కడ మనం ఏ పాయింట్ అనుకుంటే కనుక 0, కాబట్టి 0, అని మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ c ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే వాల్యూ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఇది ఒక ఈక్వేషను. నెక్స్ట్
ఈక్వేషన్ 1 ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్థోగనల్లీ అంటున్నాం. అంటే ఈక్వేషన్ 1 అంటే మనకి ఏంటిది ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 అనేది మనకి ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నాం. కాబట్టి ఈక్వేషన్ 1 అనేది ఫస్ట్ సర్కిల్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనకి ఎలా అవుతుందంటే ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటున్నాం. మనకు 2 సర్కిల్స్ ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేస్తే కనుక మనకి కండిషన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ 2g(g' + 2f(f' = c + c') అంటే మనకి ఏం చేస్తున్నాం అంటే ఈక్వేషన్ 1కి ఫస్ట్ సర్కిల్కి ఈ సర్కిల్కిను ఫస్ట్ సర్కిల్కి ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేస్తే కనుక కండిషన్ రాసాము. అయితే కనుక మనకి 2g(g' + 2f(f' = c + c' అన్నాం. అదే కనుక ఫస్ట్ సర్కిల్ నుంచి ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2g అవుతుంది కాబట్టి 2gని రాసుకున్నాను. ఇక్కడ g' అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ సర్కిల్ నుంచి g' అలాగే f' c' వాల్యూస్ పెడతాం. అంటే ఈక్వేషన్ 1కిను s = 0 ఫస్ట్ సర్కిల్కి మనకి ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్ కాబట్టి ఇక్కడ మనకి 2g అనేది సర్కిల్ ఈక్వేషన్ నుంచి తీసుకుంటాము. g' అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క g', అలాగే ఇక్కడ 2f అంటే ఈక్వేషన్ 1లో 2f యొక్క y కోఎఫిషియంట్, అలాగే ఇక్కడ f' అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క f' వాల్యూ ఈక్వల్ టు c + c' అంటే ఇక్కడ c అనేది ఏంటంటే ఈక్వేషన్ 1లో కాన్స్టెంట్ టర్మ్ c అవుతుంది. అలాగే ఇక్కడ c' అంటే ఫస్ట్ సర్కిల్లో ఉన్న c' వాల్యూ. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ఫస్ట్ సర్కిల్ నుంచి g' f' c' వాల్యూ పెట్టాము. కాబట్టి అక్కడ ఏమొస్తాయి అంటే వాల్యూ 2g × -2 + 2f × -3 = c - 3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ -4g -6f ఈక్వల్ టు cని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక -c అవుతుంది. అలాగే -3ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +3 అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ c = 0 అనేది వచ్చింది. ఫస్ట్లో c = 0 వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ c = 0 అని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ వాల్యూ ఏం వస్తుందంటే పుట్ c = 0 ఇన్ ఎబో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ -4g -6f ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది +3 = 0. అంటే మనకి అక్కడ ఏమొస్తుందంటే -4g -6f ఇక్కడ c వాల్యూ మనకి 0 కాబట్టి 0 అవుతుంది +3 = 0 అవుతుంది. ఇప్పుడు మొత్తంలో మైనస్ కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ మనకి 4g + 6f ఈ వాల్యూ ఆల్రెడీ 0 కాబట్టి -3 = 0 అవుతుంది. ఇప్పుడు మనం దీని ఏమనుకున్నామంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ 2గా తీసుకున్నాము. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఇంటర్సెక్ట్ ది సర్కిల్ s' = 0 ఆర్థోగనల్లీ అంటున్నాము. అంటే ఏమవ్వాలంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనకి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈక్వేషన్ 1 ఇంటర్సెక్ట్ ది సర్కిల్ సెకండ్ సర్కిల్ని అంటే ఇందాక మనం చేసిందంటే ఫస్ట్ సర్కిల్ని ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసాము. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 s = 0 ఈ కండిషన్ ఆల్రెడీ ప్రూవ్ చేసాము. ఇక్కడ లైన్ ఈక్వేషన్ ప్రూవ్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ s' = 0 అంటే ఈక్వేషన్ 1 అనేది అంటే x² + y² దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ కాబట్టి ఈ ఈక్వేషన్ 1 అనేది ఇంటర్సెక్ట్ ది సర్కిల్ s' = 0 ఆర్థోగనల్లీ అంటే సెకండ్ సర్కిల్ని ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేస్తే కనుక అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 1కి అలాగే సెకండ్ సర్కిల్కి ఆర్థోగనల్లీ కండిషన్ అప్లై చేసినట్లయితే కనుక మనకి కండిషన్ ఏంటంటే 2g(g' + 2f(f' = c + c') అయితే కనుక మనకి ఈక్వేషన్ 1 ఏంటంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ s' అంటే సెకండ్ సర్కిల్ నుంచి మనం ఫైండ్ చేసిన g' సెకండ్ సర్కిల్ నుంచి ఫైండ్ చేసిన g' f' c' వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ మన సెకండ్ సర్కిల్లో g' వాల్యూ 0 f' వాల్యూ -4 c' వాల్యూ 12 ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ 2g × ఈక్వేషన్ 1 నుంచి 2g అలాగే g' వాల్యూ సెకండ్ సర్కిల్లో 0 అలాగే 2f అంటే ఈక్వేషన్ 1 నుంచి 2f తీసుకున్నాము. f' అంటే సెకండ్ సర్కిల్ యొక్క f' వాల్యూ -4 ఈక్వల్ టు ఈక్వేషన్ 1 నుంచి c కాన్స్టెంట్ అండ్ c ప్లస్ c' అంటే సెకండ్ సర్కిల్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ c' 12 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుందంటే అక్కడ వాల్యూ -8f ఈ 2 టర్మ్స్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ +c -c అవుతుంది. అలాగే ఇక్కడ +12 -12 అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి పుట్ c = 0 ఇన్ ద అబోవ్ ఈక్వేషన్ అంటే ఆల్రెడీ మనకి పైన c వాల్యూ వచ్చింది కాబట్టి ఆ c వాల్యూని ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక -8f ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది ఈక్వల్ టు -12 రైట్ సైడ్ తీసుకొస్తే +12 అవుతుంది. అంటే f = ఎంత అవుతుంది అంటే ఇక్కడ 12/8 అవుతుంది అంటే -12/8 అవుతుంది. అంటే 4 టేబుల్ f =
మైనస్ 12/8 అవుతుంది. 4 టేబుల్ దీనిలో 3 టైమ్స్, దీనిలో 2 టైమ్స్, అంటే ఎఫ్ వాల్యూ ఎంత వస్తుంది అక్కడ మైనస్ 3/2 అవుతుంది. అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ వాల్యూ వచ్చేసింది, సి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనం దేని వాల్యూ ఫైండ్ చేయాలంటే జీ వాల్యూ ఫైండ్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ఎఫ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. మనకి ఈక్వేషన్ 2లో మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2 వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 4g + 6f - 3 = 0. మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్లో ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మనకి ఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ ఎఫ్ వాల్యూ -3/2 వచ్చింది. ఆ ఎఫ్ వాల్యూని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. అంటే 4g + 6 ఇంటూ ఎఫ్ వాల్యూ -3/2 - 3 = 0. ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక 4g ఇక్కడ 2 టేబుల్ 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ -9 అవుతుంది. అలాగే ఇక్కడ -3 = 0 అవుతుంది. అంటే ఇక్కడ 4g -12 = 0. అంటే 4g ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 12 అవుతుంది. g 12/4. అంటే g ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 3 అవుతుంది. దేర్ ఫోర్ ఎఫ్ వాల్యూ వచ్చేటప్పుడు మనకి -3/2, అలాగే సి వాల్యూ 0, అలాగే జీ వాల్యూ 3 వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ జీ, ఎఫ్, సి వాల్యూస్ వచ్చినాయి. కాబట్టి మనకి సబ్స్టిట్యూట్ జీ, ఎఫ్ అండ్ సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0. ఇప్పుడు ఈక్వేషన్లో మనం జిఎఫ్సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ x² + y² + 2 ఇంటూ జీ వాల్యూ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ -3/2 ఇంటూ వై ప్లస్ సి వాల్యూ ఇక్కడ 0 అవుతుంది. దేర్ ఫోర్ x² + y² + 6x ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, -3y = 0. This is the required circle equation. x² + y² + 6x - 3y = 0.